గుడ్ మార్నింగ్ టు ఆల్. మ్యాగ్మా ప్లస్ సాఫ్ట్వేర్లో ట్రాన్సాక్షన్ లాగ్ అంటే ఆడిట్ లాగ్ అనేది ఎలా చెక్ చేయాలనేది మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయండి, తర్వాత లాగిన్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మన దగ్గర ఉన్న కంపెనీస్ లిస్ట్ మొత్తం ఓపెన్ అవుతుంది. కంపెనీ నేమ్ సెలెక్ట్ చేస్తున్నాను, కంపెనీ యొక్క లొకేషను, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నానండి. సో ఓపెన్ చేసిన వెంటనే ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సపోజ్ మీరు ప్రీవియస్ ఇయర్ ట్రాన్సాక్షన్ లాగ్ చూడాలనుకోండి, ప్రీవియస్ ఇయర్కి ఎంటర్ అవ్వండి. నెక్స్ట్ ఇయర్కి లాగ్ చూడాలనుకుంటే నెక్స్ట్ ఇయర్లోకి ఎంటర్ అవ్వండి. ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ని సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకున్న తర్వాత ఈ ట్రాన్సాక్షన్లో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్స్ అంటే క్యాష్ రిసిప్ట్, క్యాష్ పేమెంట్, బ్యాంక్, క్యాష్, సేల్స్, పర్చేజ్, ఎవ్రీథింగ్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, ప్రతి దానికి ట్రాన్సాక్షన్ లాగ్ ఉంటుందండి. ఈ లాగ్ని ఎలా చెక్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పైన టూల్స్ మెనూ ఉంటుంది. వెబ్ ఇన్ఫో, మాస్టర్స్ ఇలా ఉన్నాయి కదా, దీనిలో లాస్ట్ ఆప్షన్ టూల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ అదర్ టూల్స్ అని ఉంటుందండి. ఈ అదర్ టూల్స్లో ట్రాన్సాక్షన్ ఆడిట్ లాగ్ అని ఒక బటన్ ఉంటుంది, ఒక మెనూ. సో ఈ మెనూ ఓపెన్ చేయండి. మీరు 1 year ట్రాన్సాక్షన్ లాగ్ చూడాలనుకుంటే ఫ్రమ్ డే టు డే టు డిఫాల్ట్ 1 year ఉంటుంది. లేదు పర్టికులర్గా మీకు ఒక మంత్లో చూడాలనుకుంటే ఆ మంత్ సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ 1 year ఉంటుంది. ప్రతి ట్రాన్సాక్షన్ ఆడిట్ లాగ్ ఉంటుందండి. ఇక్కడ మీరు ఆల్ ట్రాన్సాక్షన్స్లో క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ట్రాన్సాక్షన్స్లో ఉన్న ఆప్షన్స్ వస్తాయి, క్యాష్, బ్యాంకు, జేబీసీ ఇలా. అదేవిధంగా ప్రతి యూజర్ పర్టికులర్గా ఒక యూజర్ ఏమేమి మాడిఫై చేశారు లేదా ఏమేమి డిలీట్ చేశారు అనేది కూడా చూడవచ్చు. ప్రజెంట్ సినారియోలో మనకి యూజర్స్ ఏం లేవు కనుక ఇక్కడ యూజర్స్ డిస్ప్లే కావడం లేదు. నేను డెమో పర్పస్కి క్యాష్ రిసిప్ట్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. సో ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి క్యాష్ రిసిప్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రమ్ డే టు డేట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ గెట్ డేటా అని ఉంటుంది, ఆ గెట్ డేటా బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మాడిఫైడ్ వోచర్స్ ఆర్ డిలీటెడ్ వోచర్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మీకు యాక్టివిటీ అని ఉంటుంది. యాక్టివిటీలో మాడిఫై చేశారా, డిలీట్ చేశారా, మాడిఫై చేస్తే మాడిఫైడ్ అని వస్తుంది, డిలీట్ చేస్తే డిలీటెడ్ అని వస్తుంది. ఏ యూజర్ చేశారు ఈ మాడిఫికేషన్ అనేది, ఏ యూజర్ చేశారు, అడ్మిన్ అనే అతను చేశారు. వోచర్ నెంబర్ ఏంటంటే క్యాష్ రిసిప్ట్ 5. సో క్యాష్ రిసిప్ట్ 5 అనేది అడ్మిన్ అనే యూజరు మాడిఫై చేశారు. ఎప్పుడు మాడిఫై చేశారంటే 4th month 9th date 11:30కి చేశారండి. అదే వోచర్ 2 times మాడిఫై అయింది. ఇక్కడ 5 ఉంది చూడండి, వోచర్ నెంబర్ CR5, ఇదంతా క్యాష్ రిసిప్ట్ 5. అదేవిధంగా CR5 అంటే 2 times మాడిఫై అయింది. నెక్స్ట్ CR8, ఈ 2 వచ్చేసి మాడిఫై అయ్యండి. CR5 క్యాష్ రిసిప్ట్ 5 అనేది 9వ తారీఖు 4వ నెల 11:30కి చేశారండి. అదేవిధంగా మరలా సేమ్ డేటు 18 hours 17 minutes 22 secondsకి మాడిఫై చేశారు. సో మాడిఫై చేసింది డేటా ఇది, అకౌంట్ హెడ్ ఇది, అమౌంట్ ఇది. పర్టికులర్గా మనకు ఒరిజినల్ వోచర్ వచ్చేసి ట్రాన్సాక్షన్లో క్యాష్ రిసిప్ట్లో ఉంటుంది. సో క్యాష్ రిసిప్ట్లోకి వెళ్ళి CR5 ఓపెన్ చేసాం అనుకోండి, ఇక్కడ వోచర్ ఓపెన్ అవుతుంది. ఇవి 5 entries, 5 entries కాదు 9 entries. ఈ 9 entries మాడిఫై అయినాయి అనమాట. ఈ 9 entriesని ఇలా మాడిఫై చేశారండి. సో మాడిఫై చేసింది ఇది. మాడిఫై చేసిన తర్వాత ఒరిజినల్ డేటా వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇది ట్రాన్సాక్షన్ లాగ్. ఇలా ప్రతి ట్రాన్సాక్షన్ టైప్ అంటే క్యాష్, బ్యాంక్, జేబీ, సేల్స్, పర్చేస్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, ప్రతి దానికి మీరు ట్రాన్సాక్షన్ లాగ్ చూడవచ్చు. డెమో పర్పస్కి నేను క్యాష్ రిసిప్ట్ ఓపెన్ చేశాను. మీరు ఏ వోచర్, ఏ ట్రాన్సాక్షన్ టైప్ ఓపెన్ చేసినా సరే ఏ విధంగా మాడిఫై చేశారు, ఎప్పుడు ఏ టైంలో మాడిఫై చేశారు, ఏ డేట్లో మాడిఫై చేశారు, ఎవరు మాడిఫై చేశారు, అదే డిలీట్ చేస్తే డిలీటెడ్ అని వస్తుంది. ఇది ట్రాన్సాక్షన్ లాగ్ అండి. సింపుల్ వేలో చెక్ చేసుకోవడం అనేది ఈ వీడియోలో చూపించాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.